అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అనుసరించాల్సిన వ్యూహం, తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. సమావేశానికి కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతన. శ్రీనివాస్, సమావేశం కొనసాగుతుందా? ఎవరెవరు పాల్గొని ఇంకా ఏ అంశాలపై చర్చిస్తున్నారు? సతీష్, కొద్దిసేపటి క్రితమే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూడా ఈ ఎంపీలతో సమావేశమయ్యారు. ఎంపీలు, రాష్ట్రంలోని ఎంపీలు, టీడీపీకి చెందిన ఎంపీలతో, అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అలాగే పెంబసాని చంద్రశేఖర్, అలాగే విజయవాడ ఎంపీ కేశవన్ చిన్ని, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు తదితర మంత్రులు, తర్వాత ఎంపీలంతా, టీడీపీకి చెందిన ఎంపీలంతా కూడా ఈ పార్టీ జరిగే సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళతో కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యి వాళ్ళతో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం కూడా ముగిసిందని చెప్పి సమాచారము. అయితే ప్రధానంగా చూసుకుంటే రేపు వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎలా టీడీపీ ఎంపీలు ఎలా వ్యవహరించాలి, అలా వ్యూహాత్మకంగా ఎలా ఉండాలి, అక్కడ రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలు రాష్ట్ర పార్లమెంట్ లో ప్రస్తావించాలి, రాష్ట్రానికి సంబంధించిన ఏ నిధులు రాబట్టాలి, అలాగే ఆర్థిక శాఖ కావచ్చు, రైల్వే కావచ్చు, అలాగే ఇతర వ్యవసాయం కావచ్చు, ఇతర అన్ని శాఖలకు సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఉంటాయో నెక్స్ట్ బడ్జెట్ సమావేశం కూడా జరగబోతున్నాయి. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టేలా కూడా ఎంపీలు వ్యవహరించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలకు, అలాగే కేంద్ర మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసిన సమాచారము. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ పార్లమెంటు సమావేశాల్లో మటుకు అంటే కేంద్ర బడ్జెట్ సమావేశం అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నా, మరోవైపు ఇంకా రాష్ట్రానికి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏదైతే కేంద్రము ప్రవేశపెట్టే వివిధ పథకాలకు రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలా కూడా ఎంపీలంతా అక్కడ కేంద్రంతో, మంత్రులతో సంప్రదింపులు జరపాలా. పార్లమెంట్ లో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా వాళ్ళు గలం వినిపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకు ఎంపీలకంతా దిశానిర్దేశం చేసినట్టు సమాచారము. ఒకవైపు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యమైన అధికార పార్టీ నుంచి మనకు కేంద్రం నుంచి ప్రధాని మోడీ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నా కూడా పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం ఎంపీలందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రస్తావించాలా. అన్ని అంటే ఇక్కడ రాష్ట్రం పారిశ్రామికంగా ఇతర అంశాలు కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా పార్లమెంట్ లో మీ స్థాయిలో కూడా అక్కడ వ్యవహరించాలా. ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా అత్యధిక నిధులు వచ్చేలా కూడా వ్యవహరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారము. అయితే ఈ బడ్జెట్ లో అంటే కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ లో ప్రధానంగా మనకు పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఇతర అగ్రికల్చర్ కి సంబంధించి కూడా ఏదైతే మనం గతంలో చూసుకుంటే ఏదైతే వరద సమయంలో పూర్తిగా నష్టపోయాం, దానికి సంబంధించి కూడా ఇలా అన్ని అంశాలు కూడా ప్రస్తావించాలా. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా పార్లమెంట్ లో గలం ఇప్పి మనకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా వివరించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సమాచారం. అయితే కొందరు ఎంపీలకు ప్రత్యేకంగా కొన్ని శాఖలు కావచ్చు, కొన్ని బాధ్యతలు కూడా ఎంపీలకు ప్రత్యేకంగా అప్పచెప్పినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అప్పచెప్పినట్టు కూడా సమాచారము. మొత్తం చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే టీడీపీ పార్లమెంటరీ వ్యవహారాల ఏదైతే కమిటీ సమావేశం ఉందో అది ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముగిసింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.